సాయంకాలం మ్యాచ్ ఉంది కదా, మనోడు బాగా ఆలోచిస్తున్నాడు దాని గురించి. అక్కడ ఊహల్లో మేఘాల్లో వెళ్తున్నారు. ఆలోచించాల్సింది మేం కాదు, మా ఆపోజిట్ టీం బౌలర్స్ అంతే తప్ప మేము ఆలోచించాల్సిన అవసరమే లేదు మాకు. ఇంతే మీ టీం ఏంటి చెప్తే మా టీం ఏంటి చెప్తారు, వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు అక్కడ తెలియదు కదా, నేను చెప్తే ఆటోమేటిక్ అది అర్థం అవ్వాల్సింది. ఆపోజిట్ టీం బౌలర్స్ గురించి చెప్పానంటే మా టీం ఏదో ఆబ్వియస్లీ తెలుసు. చూడండి హైదరాబాద్ బాగానే ఆడుతుంది కానీ బానే కాదు, ఒకటి నోటీస్ పాయింట్ అన్నారు, బానే కాదు చితగా ఆడుతుంది అది చెప్పాలి. బానే ఆడుతుంది మా టీం కాదు, అది అర్థమైందా? మొన్న ఢిల్లీ ఆడడం చేసాం, అది బానే ఆడడం అంటే. ఎస్ఆర్హెచ్ ఆడడం అంటే ఫస్ట్ మ్యాచ్ లో చూపించాం. ఏమంటారు ఇప్పుడు హైదరాబాద్ మంచిగా ఆడుతుంది అన్నాం, ఓకే, బట్ ఎంత ఆడినా ఏం ప్రయోజనం? లాస్ట్ టైం చదవబడ్డారు. మాకు కప్పు అవసరం లేదు, సంకనాగా ఆడే తీరు కోసం, కప్పు కోసం భయపెడతాం, అవతల టీంని భయపెడతాం. ఈ రోజు మ్యాచ్ ఆడాలంటే భయపెడతాం కదా. అది ఈసారి మాదిరి కూడా కరెక్ట్ కాదు. ఈ రోజు చూద్దాం, మా పంతున్నాడు పక్కన, పంతిని పగలు కొడతాం. మార్కరం ఉన్నాడు, మడతేస్తాం. పురాణ్ ఉన్నాడు. కంగారు కాదు, నీ వాళ్ళే కాదు బ్యాట్స్మెన్, వాళ్ళ బ్యాట్స్మెన్స్ కదా. ఒకప్పుడు ఒక్కొక్కటి నుంచి ఏరుకొచ్చి పెట్టుకున్నారు మా వాళ్ళు. నువ్వు ఏదో చెప్పేది, ఇప్పుడు పురాణం మార్కరం అన్నావు, వాళ్ళిద్దరు కూడా ఎస్ఆర్హెచ్ గుడి నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు ఎలా అర్థం అవ్వాలి కదా, ఎలా ఆడతారు మాకు తెలిసి కాబట్టి వాళ్ళు వదిలేసుకున్నాం. ఇప్పుడు తెచ్చుకున్నాం, మా హెడ్ ఉన్నాడు, క్లాస్ నుంచి తెచ్చుకున్నాం. ఇప్పుడు మీకు ఎంత మంది బ్యాట్స్మెన్స్ ఉన్నా దానికి తగ్గ బౌలర్స్ ఉన్నారు. షమి ఉన్నాడు, పర్పుల్ చితికేస్తాడు. హర్షల్ పటేల్, పర్పుల్ పటేల్ అని పేరు కూడా ఉంది, 2 పర్పుల్ క్యాప్స్ ఉన్నాయి. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, వేస్తాడు. లేదా చెప్పు అహ్మద్ ఆడు మా దగ్గర నుంచి వెళ్ళాడు. షాబాజ్ అహ్మద్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ అలా వదిలేసాం. ఈసారి జాంపండిని తెచ్చుకున్నాం, జాంపని తెచ్చాం. తిప్పుదాడు అలాగా, తిప్పుదే వికెట్. విష్ణు ఉన్నాడు కదా, విష్ణు ఉంటే మాకు జాంపో అన్నాడు, చహార్ ఉన్నాడు. దాన్ని దింపేమంటే వాళ్ళు గిరడం తిరుగుతుంది. మా దగ్గర బ్యాటింగ్ మొన్న పంతు ఒకసారి ఫెయిల్ అని చెప్పి ఫెయిల్ అయితే అవడు కదా. ఓకే, పంతుని వెళ్ళి 10th క్లాస్ ఎగ్జామ్ రాసుకోమని పాస్ అవుతాడే మీసారి. నువ్వు ఎవరిని తెచ్చుకో, ఏమన్నా తెచ్చుకో. హైదరాబాద్ సాయంకాలం చేసాం. ఓకే, గట్టి పోటీ లేకుండా ఆడితే ఏది కూడా మజా రాదు, మాకు కూడా మజా రాదు. చేస్తేనే మాకు కూడా కొంచెం ఊపు వస్తుంది. కానీ ఒకటి మాత్రం రాస్తాం, ముందుగా హైదరాబాద్ బ్యాటింగ్ స్టార్ట్ చేసి అది ఆ భయం ఉండాలి, ఆ భయం ఉంటది కూడా. ఏదో లెక్క కొద్ది వీళ్ళ గనక టాస్ పడి వీళ్ళు గనక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఏదో లాస్ట్ ఇయర్ ఆ ఎక్స్పీరియన్స్ ఉందిలే. కెప్టెన్ మారాడంతే, లాస్ట్ ఇయర్ కేఎల్ రాహుల్ గా జరిగింది, ఈసారి పొందికి ఎడుతుంది అంతే. ఏమంటే హైదరాబాద్ బ్యాటింగ్ మాత్రం అసలు భయం వేస్తుంది. బౌలర్స్ బాగాలేని పోవాలి పాపం. లాస్ట్ టైం ఏంటి ఇటువంటి ప్లేయరు వాడి పరిస్థితి ఏం చేశారు, ఎంత ఘోరంగా పడగొట్టారండి. ఏమన్నా హైదరాబాద్ అయితే రైతులు ఉందండి, ఏమాట మన తెలుగు టీం మంచి స్ట్రాంగ్ గా ఉంది. కానీ చూద్దాం ఈ లాస్ట్ మ్యాచ్ లో అపోజిషన్ టీం కూడా మంచి తగ్గ పోలిస్తే మనం చూడాలి. అంటే ఆఖరి ఓవర్ వరకు మనకి మ్యాచ్ నడిచినందుకు మనకు ఒక ఉత్కంఠపరం ఫోన్ నడుస్తుంది, చూడడానికి ఉంటుంది. అంతేగాని 7 కొట్టిన 2 ఓవర్లు కొట్టేసి పర్లేదు గెలిచేసరికి టీవీ. అంటే లాస్ట్ ఇయర్ మీ టీం మీద కొట్టినట్టు ఎల్ఎస్జీ మీద మీరంతా 20 ఓవర్లో కష్టపడి 160+ కొడితే జస్ట్ అలా ఆడుతూ పాడుతూ 9.4 లాస్ట్ హైదరాబాద్ 286 కొట్టారు. వాళ్ళు ఎంతవరకు వచ్చారు? 240 వచ్చారు. నువ్వు ఎంత తనుకున్నా 250 దాటలేదు, ఉంటది అంతే. దేని ఎవరు రాలేదు అంతే, ఎవరు పడతాలు చేయలేరు. నువ్వు అక్కడ వరకు రావడం మామూలు విషయం కాదన్నావు అంటే ఎక్కువ కొట్టామంటే గుర్తుపెట్టుకో, ఇది ఐపీఎల్. ఒక్క బౌలర్ ఒక్క ఓవర్ ఆగాడు కనుక హిట్టింగ్ కొట్టాడంటే మొత్తం మారిపోతుంది గేమ్. ఇది ఐపీఎల్ మారుతుంది. మాది ఒకటే రూల్, ఒకటే శాసనం. హైదరాబాద్ లో 9 గేమ్లు నడవో, ఓన్లీ ఫ్లాట్ కమెంట్స్. ఈ రోజు మ్యాచ్ పాతేస్తాం అంతే, ఏం నడవదు. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందని ఫీల్ అవుతున్నాం. హైదరాబాద్ మ్యాచ్ అంటే పక్క ఐదుగురు అందరికి ఎక్స్పెక్టేషన్స్ పోయింది. ఘోరంగా ఉంటుంది మ్యాచ్ అయితే. దబ్బిడి అంతా కూడా సాయంకాలం మ్యాచ్ లో వస్తున్నాం. ఆ తర్వాత ఇంకా మంచి వాళ్ళు ఆడిన ఆడతీరు చూసి మీ దగ్గర తీసుకొస్తాం. నెక్స్ట్ ఆ వీడియోతో కూడా మీ ముందుకు మళ్ళీ వస్తాం. ఐపీఎల్ మ్యాచ్ చూసి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆ ఎంజాయ్మెంట్ డబుల్ చేయడానికి మన ఛానల్ నుంచి గివ్అవేస్ ప్లాన్ చేస్తున్నాం. మీకు ఇష్టమైన జెర్సీ, మనం అన్ని టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒక్కొక్క టీం అంటే ఇష్టం ఉంటుంది, బట్ మీకే టీం ఇష్టమైతే ఆ టీం నేమ్ మెన్షన్ చేయండి. మీకు కస్టమైజ్ ఎలాగంటే ఇప్పుడు చూడండి, నా పేరు నంబర్ ఎట్లా ఉందో అలాగే మీకు నచ్చిన టీం జెర్సీతో
మీ పేరు మీ నెంబర్ ప్రింట్ చేసి మేము ఇస్తాం. అదే మన ఛానల్ ప్రత్యేకత. మీ అంటే మనం చేసి ఐపీఎల్ చేసేసే ఐపీఎల్ మీకు నచ్చింది కాదు, మీకు ఆర్సీబీయా, సిఎస్కేనా, ఎంఐయా, ఎస్ఆర్హెచ్, జీటీనా, ఢిల్లీనా, ఏ టీం అయితే మీకు నచ్చిన టీంని కింద కమెంట్ చేయండి. అలాగే మీ పేరు నెంబర్ కమెంట్ చేస్తే ఈ ప్లేయర్ కస్టమైజ్ మీకు పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అనుకోండి కింద 45, 18, 27 మీకు ఇష్టమైన నెంబర్ అది అది వేసి మీ జెర్సీ డైరెక్ట్ గా ఐపీఎల్ ఒరిజినల్ జెర్సీ కావాలంటే ఐపీఎల్ జెర్సీలు దొరుకుతాయి, విరాట్ కోహ్లీది, ధోని దొరుకుతాయి. కానీ మీ పేరుతో మీ నెంబర్ తో జెర్సీలు మీకు దొరకడం కష్టం. కష్టం. అది మన ఛానల్ నుంచి ప్రత్యేకత. అది మీకు ఆ టీషర్ట్ మీరు గెలుచుకోవాలంటే మీకు చేయాల్సిన పనల్లా మన ఛానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మనకి రీచ్ ఎక్కువ వస్తే మనం ఇంకా ఎక్కువ మందికి మన అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంటుంది. అది కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసి కింద కామెంట్ లో మాత్రం కంపల్సరీ మర్చిపోకూడదు. అది. థ్యాంక్ యూ.